ఏమండి, నిజంగా రాము సీత ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోరు కదా? వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారు కదండి. ఏదో మాట పెరగడం వల్ల బాధ కలిగి అలా వెళ్ళిపోయారే గాని తర్వాత వచ్చేస్తారు కదా? చెప్పండి, వచ్చేస్తారు కదా? ఏం మాట్లాడుతున్నావు రాణి? జరిగింది నువ్వు గుర్తించడం లేదా? లేదంటే ఏం జరిగినా రామ్ సీత అవేం పట్టించుకోకుండా తిరిగొచ్చేస్తారని నమ్ముతున్నావా? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు రాణి? వాళ్ళు తిరిగి రారు. ఎందుకంటే వాళ్ళు మాటలు పడి వెళ్ళలేదు, మనసు విరిగి వెళ్ళారు. ఇక రారు రాణి. అలా ఎలా వెళ్ళిపోతాడండి? వాడు నన్ను విడిచి వెళ్ళిపోనని మాట ఇచ్చాడు కదా. వాడు అలా ఎలా వెళ్ళిపోతాడు? అయినా రాముకి నేనంటే ప్రాణం కదండి. మరి ఎలా వెళ్ళిపోయాడు? వెళ్ళకేం చేస్తారు? సీత మీద నిందలు పడితే భార్యని మాత్రం ఇంట్లోంచి బయటికి పంపించి తను ఇక్కడే ఉండిపోతాడనుకున్నావా? రామ్ చెప్పిన ప్రతి మాట నిజమే కదా రాణి. భార్యాభర్తలంటే సగం సగం, కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకోవాలి. సుఖాల్లో తోడుగా ఉండి కష్టాల్లో వదిలేస్తే వాడు భర్త కాలేడు, భూమికి భారమే అవుతాడు. రామ్ ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల మనిషి కాబట్టి భార్యకి కష్టం వచ్చినా పక్కన తోడుగా నిలబడ్డాడు. భార్యకు తోడుగా అండగా తనతో కలిసి వెళ్ళిపోయాడు. నిజంగా రాము తిరిగి రాడు కదా? వాడు నాకు దూరం అయిపోయాడు కదా? నా మీద కోపంతో సీతారాములిద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదండి. రాణి, వాళ్ళ గురించి అంత బాధపడేదానివి సీతని అంత మాట ఎలా అనగలిగావు? సీత ఎలాంటి మనిషో నీకు తెలియదా? ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఇంటికి కోడలయిందో, మన అందరి అభిమానం ఎలా సంపాదించుకుందో, అందరికీ తలలో నాలుకలా మారి అందరి చేత ఎలా శభాష్ అనిపించుకుందో నీకు తెలీదా రాణి? ఈ కుటుంబం కోసం రామ్ ఎంత నిజాయితీగా కష్టపడ్డాడో సీత కూడా అంతే నిజాయితీగా ఉంది. మరి అలాంటి మనిషి నీకు తెలీదా? అలాంటి సీత మీద అంత పెద్ద నింద ఎలా వేశావు రాణి? ఏమోనండి, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ ఫోటోలు తీసుకొని వచ్చి మనకి అమూల్య చూపించగానే అసలు నా మెదడు పని చేయడమే మానేసింది. నా నోటి నుంచి ఎందుకు ఇలా చేసావనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదండి. ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థం అవుతుందండి. నా మాటకి సీత ఎంత బాధపడి ఉండాలి. ఏ కష్టం వచ్చినా అత్తమ్మ అంటూ వచ్చి నా దగ్గర చెప్పుకునేది. అలాంటిది నేనే అంత మాట అనేశాను. అలాంటప్పుడు తను ఇంకెంత బాధపడి ఉండాలి. అయిపోయిందండి, అయిపోయింది. ఇక వాళ్ళు నా మొహం చూడరు. ఇక జన్మలో సీత నోటి నుంచి అత్తమ్మ అని పిలిపించుకోలేను. అలా పిలిపించుకునే అర్హతని నేనే నా చేతులారా పోగొట్టుకున్నానండి. రాణి, ఇప్పుడు ఏడ్చి ఉపయోగం ఏమీ లేదు. మాట అనేది పదునైన కత్తి లాంటిది. దాన్ని ఒడుపుగా నేర్పుగా వాడుకుంటే ఎన్నో ఉపయోగాలుంటాయి. లేదంటే జీవితమే లేకుండా పోతుంది. నిజానికి మనం రాముకి చేసిందేముంది? ఇంత వయసులో మన ఇంటికొచ్చాడు. మనం తినేదాంట్లో పిడికెడు ముద్ద పెట్టాం, కాస్తంత జాలి ప్రేమ చూపించాం, అంతే కదా. కాని వాడు మన కోసం జీవితమే పెట్టేశాడు కదా రాణి. ఈ ఇంటి కోసం రక్తం దారబోశాడు. అలాంటి వాడికి మనం చేసింది ఏంటి రాణి? నిజమేనండి,
వాడు మన కోసం జీవితం దారపోస్తే నేనేమో వాణ్ణి బాధ పెట్టి బయటికి వెళ్ళేలా చేశాను. వాడు తన భార్య మీద నింద పడిందన్న బాధతో వెళ్ళిపోతుంటే నేనేమో ఆపలేకపోయాను. ఆ క్షణంలో కూతురు చెప్పిన మాటని నమ్మాను, కానీ కోడలి నిజాయితీని అంచనా వేయలేకపోయాను. నేను నేను చాలా దుర్మార్గురాలండి. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఇంట్లోంచి తరిమేసిన పాపిష్టిదన్నండి. అయ్యో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. ఇది అమ్మ పెట్టుకునే ఉంగరం. ఇది ఈయన దగ్గరికి ఎలా వచ్చింది? తులసమ్మా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అలాగేనమ్మా. హలో, ఓలు మాట్లాడుతున్నారు? రత్తాలు, నేను అమూల్యని మాట్లాడుతున్నాను. అమ్మాయి గారు, తమరా అమ్మా? ఎలా ఉన్నారు? బాగున్నారా అమ్మా? నేను బాగున్నాను రత్తాలు. నేనొక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? లేదమ్మా, నేను బయటకు వచ్చేసినాను. మరి ఇంటికి ఎప్పుడు వెళ్తావు? నేనేటికెళ్తానమ్మా? ఆ ఇంట్లో పనొగ్గేసి బయటకు వచ్చేసినాను కదా. పని మానేసావా? ఎందుకు? చిన్నొదినమ్మగారు ఉన్నారు కదా, ఆయమ్మ పుణ్యమే అన్యాయంగా నా మీద దొంగతనం కేసు ఎట్టేసినదమ్మా. ఆడనే ఉంటే జైలుకు పంపిస్తానంది. అందుకే పనొగ్గేసి వచ్చేసినాను. దొంగతనమా? ఏం దొంగతనం రత్తాలు? పెద్దమ్మగారి 7 వారాల నగలు దొంగతనం జరిగినది కదమ్మా. 7 వారాల నగలా? అవునమ్మా, మొత్తం అంతా మూట కట్టేసి ఎత్తుకుపోయినారు. అందులో ఒకటి నేను ఉడుతా ఉంటే సీపిరుకు తగిలి దొరికినది. అది చూపించినందుకు మీ వదినమ్మగారు నేనే దొంగనని నా శంప పగలగొట్టినారమ్మా. నేనట్టాంటి దాన్నా చిన్నమ్మగారు? మీరే చెప్పండి. ఇదంతా మీ చిన్నమ్మగారి పని అని నాకు చాలా అనుమానంగా ఉందమ్మా. నేను ఇల్లు వదిలిపోకపోతే ఆ దొంగతనం కేసు నా మీద పెట్టి జైలుకి పంపిస్తానని బెదిరించినదమ్మా. అందుకే వచ్చేసినానమ్మా. సరే రత్తాలు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అట్టాగేనమ్మా. అంటే అమ్మ నగలు కొట్టేసింది చందునా? ఏంట్రాణి, నువ్వింకా భోజనం చేయలేదా? ఏంట్రాణి నువ్వు చేస్తుంది? ఇలా భోజనం చేయకుండా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించు. నా మాట విను, ముందు భోజనం చెయ్యి. నాకు తినాలని లేదండి. నీరసం వస్తుంది రాణి. నాకు అసలు బతుకు మీదే ఆశ తగ్గిపోతుందండి. అలా అనుకురాణి. నీ బాధంతా ఏంటి? రామ్ సీతల గురించే కదా. వాళ్ళని అన్యాయంగా బయటికి పంపించాను. సీత విషయంలో
చాలా దుర్మార్గంగా ఆలోచించాను. వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడి తన మనసుని బాధ పెట్టానండి. నేను ఏం చేసినా రాము మళ్ళీ నన్ను చూడ్డానికి వచ్చాడు. నేను ఎప్పుడు పిలిచినా వస్తాను అని మాటిచ్చాడు. నిజంగా వాడు ఎంత గొప్పవాడో చూడండి. వాడు కేవలం ఆ రాముడి పేరు పెట్టుకున్నవాడు మాత్రమే కాదు, ఆయన విలువల్ని పాటిస్తున్న మనిషి, తల్లిదండ్రుల్ని దైవంగా కొలిచే గొప్ప మనిషి. అలాంటి కొడుకుని దూరం చేసుకున్న పాపాత్మురాలండి నేను. చూడ్రాణి, ఏదైనా విధి నడిపించినట్లే మనం నడవాలి. ఆ రోజు పిల్లాడిగా వాడు మనకి దొరకటం అనేది ఆ విధి రాసిన రాతే. ఈ రోజు వాడు మనకు దూరం కావడం కూడా విధి రాసిన రాతే. లేదండి, ఇది నేను చేసుకున్న పాపం. లేదంటే ఒక్క క్షణం ఆలోచించకుండా అలా మాట్లాడేస్తానా? సీత ఎలాంటి మనిషో నాకు తెలిసి కూడా అలా ఎలా మాట్లాడాను? ఆ రోజు నేను అన్న ఒకే ఒక్క మాట కదా ఈ రోజు నా కొడుకుని కోడల్ని నాకు దూరం చేసింది. సరే, ఆ రోజేదో తొందరపడి మాట అనేశావు. మరి ఈ రోజు ఫోన్ చేసైనా నువ్వెందుకు సీతతో మాట్లాడలేదు? నీకొంట్లో బాగోలేదు అనగానే వాడు నీకోసం ఇంటికొచ్చాడు కదా. వాడు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు నువ్వెందుకు ముందుకు కదలవు? నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే ఆ సీత మాట్లాడను అంటుందా? చూడురాణి, మాట్లాడుకుంటేనే మనస్పర్ధలు సర్దుమణుగుతాయి. కాదని పట్టుబట్టి కూర్చుంటే ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయి. కాలంతో పాటు పట్టుదలలు పెరిగి ప్రేమలు దూరం అవుతాయి. అందుకే ఒక్కసారి ఫోన్ చేసి పలకరించు. మాట్లాడు. తీసుకో. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఎందుకు ఆలోచిస్తున్నావు? పర్వాలేదు, మాట్లాడు. చెయ్యకూడని తప్పులన్నీ చేశాను. అనకూడని మాటలన్నీ అన్నాను. ఏ మోహం పెట్టుకుని నన్ను ఫోన్ చేయమంటారు? ఏమని పలకరించమంటారండి? అది కాదు రాణి. తనతో మాట్లాడాలి అని మనసు లాగుతున్నా సరే తనతో మాట్లాడగలిగే ధైర్యం నాకు లేదండి. సీత గొంతు వింటేనే పశ్చాత్తాపంతో నలిగిపోతాను. నా వల్ల కాదండి, తీసుకోండి. రాణి, ఇదిగో సీత ఫోన్ చేస్తుంది. నిజమా? ఇదిగో చూడు. హలో, అమ్మా సీత. మావయ్య, అత్తమ్మ ఇంట్లోనే ఉన్నారా? నాకు ఒక్కసారి అత్తమ్మతో మాట్లాడాలనుంది. అత్తమ్మకి ఫోన్ చేద్దామని చాలాసార్లు ప్రయత్నించాను మావయ్య, కానీ అత్తమ్మ నాతో మాట్లాడుతుందో లేదో అని ఫోన్ చేయకుండా ఆగిపోయాను. నువ్వు పలకరిస్తే మీ అత్తమ్మ ఎందుకు మాట్లాడదమ్మా? నిజంగా మాట్లాడుతుందా మావయ్య? మాట్లాడుతుందమ్మా. ఒక్కసారి మాట్లాడించండి మావయ్య. అత్తమ్మ మాట వినకపోతే నాకు పిచ్చి పట్టినట్టు ఉంది. సీత అని అత్తమ్మ నోట్లో నుంచి వచ్చే ఆ పిలుపు వినకపోతే నాకు ప్రాణం పోయినట్టుంది మావయ్య. చూసావా,
ఎలా మాట్లాడుతుందో. ఒక్కసారి మాట్లాడించండి మావయ్య. అలాగేనమ్మా, లైన్లో ఉండు. చూసావా రాణి, సీతకు నువ్వంటే ఎంత ప్రాణమో, నీ పిలుపు కోసం ఎలా పరితపిస్తుందో చూడు. నువ్వు ఎన్ని మాటలన్నా సరే తనంతట తానే ఫోన్ చేసింది. మాట్లాడు రాణి, మాట్లాడు. సీత, అత్తమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అత్తమ్మా. మీరెలా ఉన్నారు? నాకే నేను బాగానే ఉన్నాను. అయినా మేము నీకు ఇంకా గుర్తున్నామా? అదేంటత్తమ్మా, గుర్తుండడం ఏంటి? అసలు మిమ్మల్ని మర్చిపోయామా మేము? ఊపిరి తీసుకోవడం మర్చిపోగలుగుతామా? అలాగే మిమ్మల్ని మర్చిపోవడం కూడా జరగదత్తమ్మా. ఆ మాటలు బాగా నేర్చావులే. అంత మాట అనకండి అత్తమ్మా. నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే నువ్వు వాడు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? నేను మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పలేదు కదా, మరి ఎందుకు వెళ్ళిపోయారు? పరిస్థితి అలా వచ్చిందత్తమ్మా. ఏదో కావాలని చేసింది కాదత్తమ్మా. ఆ, చెయ్యాల్సిందంతా చేసి నేరం పరిస్థితి మీద నెడితే సరి. ఎవరికి కోపం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. నేనే కదా ఏ కోపం వచ్చినా ఎటు వెళ్ళలేంది. అంత మాట అనకండి అత్తమ్మా. మరి ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు? నేనేదో అనేశానని చెప్పి నువ్వు మీ ఆయన వెళ్ళిపోయారు. తిట్టానని ఆదిత్య వెళ్ళిపోయాడు. నిన్న రత్తాలు కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలిందెవరు? నేనొక్కదాన్నే కదా. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? రత్తాలు వెళ్ళిపోయిందా? ఎందుకత్తమ్మా? ఎందుకంటే ఏం చెప్తాం? ఎవరిని ఒక మాట అనకూడదు, ఎవరిని నొప్పించకూడదు. సొంత వాళ్లే పడనప్పుడు జీతం కోసం పనిచేసే మనిషి పడుతుందా? వెళ్ళిపోయింది. అయ్యో అత్తమ్మా, మీరు చెప్తే వెళ్లకుండా ఆగుతుంది కదా. తనకి మీరంటే చాలా గౌరవం కదా. మిమ్మల్ని ఆపగలిగానా తనని ఆపడానికి? ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి పౌరుషాలు వాళ్ళవి. అత్తమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీకు ఒంట్లో బాగోలేదని మావయ్య గారు ఎన్నికి ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేసినప్పుడు మరి వాడితో పాటు నువ్వు రావచ్చు కదా. అత్తమ్మా, అది నువ్వెందుకు వస్తావులే? నా మీద కోపం కదూ? అత్తమ్మా, నాకు మీ మీద ఎందుకు కోపం ఉంటుంది? మీరు నాకు అమ్మ కదా అత్తమ్మా. ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేం బయటకు వచ్చాం, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదత్తమ్మా. సరేలే, ఇప్పుడు బాగానే చెప్తాం. ఇంతకీ వాడెలా ఉన్నాడు? ఆయన గురించి మీకు తెలీదా అత్తమ్మా? మిమ్మల్ని తలుచుకొని క్షణం అంటూ ఉండదు. అత్తమ్మా, మాట్లాడండి అత్తమ్మా. ఫోన్లో ఏం మాట్లాడతానులే గాని ఇప్పుడు చెప్పు, నువ్వెక్కడున్నావు? నేనే నీ దగ్గరకు వస్తాను. నిజంగా వస్తారా అత్తమ్మా? ఎలాగూ నువ్వు రావు కదా, అందుకే నేనే వస్తాను. అడ్రస్ పంపించు. అలాగే అత్తమ్మా, ఇప్పుడే పంపిస్తాను. ఏమండి, లొకేషన్ పంపించిందండి. ఇప్పుడు నీ మనసు తేలిక పడిందా? మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని అలా ఎలా మాట్లాడావు రాణి? అంత ప్రేమ ఉంది కాబట్టేనండి. సీత సీత ఎంత గొప్పదో చూడండి. అంత అవమానం చేసిన పట్టించుకోకుండా ఫోన్ చేసి నా గొంతు వినాలని తపన పడుతోంది. ప్రపంచంలో ఏ అత్తకి
ఇలాంటి కోడలు దొరకదేమో. నేను చాలా అదృష్టవంతురాలండి. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఎందుకు సార్ మీరు వెళ్ళిపోయారు? మీరు వెళ్ళాక ఈ ఆఫీస్ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది సార్. మీరు మళ్ళీ ఛార్జ్ తీసుకోండి సార్. చూడండి, మీరందరూ ఉన్నారనే నమ్మకంతోనే నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. ఈ కంపెనీ మీది. మీ అందరి సహకారంతోనే ఇన్ని రోజులు మేం బిజినెస్ నడిపాం. ఆ సీట్లో ఎవరున్నా సరే మీ సహకారం ఇలాగే ఉండాలి. అలాగే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను సార్. లోపల కూర్చోండి సార్. నేనిప్పుడు కంపెనీకి ఓనర్గా రాలేదు. ఇక్కడ వర్క్ చేసిన వ్యక్తిగా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఆ సర్టిఫికేట్ ఇస్తే తీసుకుని వెళ్తాను. సార్ అది బాలు గారు ఇంకా రాలేదు. ఆయన సిగ్నేచర్ చేయాలి కదా. ఇట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. సరే సార్, నేను సర్టిఫికేట్ ప్రిపేర్ చేస్తాను. ఓకే సార్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. రామన్నయ్య మీద చెయ్యి చేసుకుని ఆయన షర్టు చింపిందవరు నేనే. ఆదిత్యని ప్రాణాలతో విడిచిపెట్టిన వాణ్ణి చంపేస్తాను బాలు. శశి, వాడు ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటి బిడ్డ, నా కన్న కొడుకు. అనవసరంగా నా కొడుకుని ఏమన్నా ఏదైనా చేసినా నేను ఊరుకునేదే లేదు.